పురాతన కాలంలో లోకాలను భయపెట్టిన ఒక రాక్షసుడుండేవాడు. అతని పేరు అంధకాసురుడు. అతను కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ తపస్సు ఫలితంగా అతనికి అపారమైన శక్తి లభించింది. ఈ శక్తి అతనిలో అహంకారాన్ని పెంచింది. నన్నెవ్వరూ జయించలేరు అనే భావంతో అతను దేవతలను ఓడించి లోకాలను ఆక్రమించడం ప్రారంభించాడు. కాలక్రమేణా అతని అహంకారం మరింత పెరిగింది. ఒకరోజు అతని దృష్టి పార్వతీదేవిపై పడింది. ఆమెను పొందాలని అతను సంకల్పించాడు. ఇది అతని జీవితంలో అతి పెద్ద తప్పు. పార్వతీదేవి కైలాసంలో ఉన్నారు. అక్కడే పరమేశ్వరుడు శివుడు నివసిస్తాడు. అంధకాసురుడు తన సైన్యంతో కైలాసంపై దాడి చేశాడు. ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉన్నాడు. కానీ అధర్మం పెరిగినప్పుడు ఆయన కన్నులు తెరిచాడు. ఆ క్షణంలో ప్రకృతి కంపించింది. శివుడు తన గణాలను యుద్ధానికి పంపాడు. నంది మరియు గణాలు రాక్షస సైన్యంతో ఘోరంగా పోరాడారు. యుద్ధం తీవ్రంగా సాగింది. కానీ అంధకాసురుడికి ఒక ప్రత్యేక శక్తి ఉంది. అతని రక్తం నేలపై పడిన ప్రతిసారి కొత్త రాక్షసులు పుట్టేవారు. దీంతో యుద్ధం మరింత కఠినంగా మారింది. ఈ పరిస్థితిని చూసి శివుడు ఉగ్ర రూపం ధరించాడు. అదే సమయంలో మహాకాళి ప్రత్యక్షమైంది. ఆమె రాక్షసుల రక్తాన్ని నేలపై పడకముందే తాగడం ప్రారంభించింది. దీంతో కొత్త రాక్షసులు పుట్టడం ఆగిపోయింది. చివరికి శివుడు తన త్రిశూలంతో అంధకాసురుడిపై దాడి చేశాడు. ఆ దెబ్బకు అతని అహంకారం కూలిపోయింది. తన తప్పును గ్రహించిన అంధకాసురుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు కరుణామూర్తి. ఆయన అంధకాసురుని క్షమించి అతనికి మోక్షం ప్రసాదించాడు. ఈ విధంగా ధర్మం విజయం సాధించింది. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం చెప్తుంది. అహంకారం మన నాశనానికి దారితీస్తుంది. భక్తి మరియు ధర్మం ఎప్పుడు గెలుస్తాయి. దేవుడు ఎప్పుడూ న్యాయం కోసం నిలుస్తాడు.